దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది ఇరాన్ను కోలుకోలేదని అమెరికా ఇజ్రాయెల్ స్కెచ్ వేస్తున్నాయి. అందుకే పర్ఫెక్ట్ పాయింట్ను పిన్ చేసి కొడుతున్నాయి ఈ రెండు దేశాలు కూడా. టెహ్రాన్తో పాటు ఇటు టెహ్రాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం టెహ్రాన్ అలాగే ఆల్బోర్ట్ ప్రాంతాల్లో చమురు నిల్వ కేంద్రాలు ఉన్నాయి. రిఫైనరీలపై బాంబర్లతో దాడి చేస్తున్నాయి, విరుచుకుపడుతున్నాయి, పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి అక్కడ. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి ఆ మంటలు. ఈ మంటని ఆర్పడం అంత ఈజీ కాదు, ఎందుకంటే చమురు నిల్వ కేంద్రాల్లో ఒక్కసారి మంట అంటుకుంటే ఆయిల్ మొత్తం అయిపోయే వరకు కూడా మండుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే అందుకే ఇరాన్ జీవనాడి అది, ఇరాన్ బ్రతుకు తెరువది. ఇరాన్ బ్రతకాలంటే ఇరాన్ బ్రతుకుతున్నది వాళ్ళ చమురు నిక్షేపాల మీద, క్రూడ్ ఆయిల్ కావచ్చు లేకపోతే ఆ రిఫైనరీస్ మీద కావచ్చు, వాటి మీదే ప్రెసెంట్ ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో వాళ్ళకు కీలకంగా మారిన సందర్భం. అందుకే వాటి మీదే ఇప్పుడు దాడులు చేసే ప్రయత్నం చేస్తోంది. అయిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ టార్గెట్ చేయడంతో తమ లక్ష్యం పూర్తయిందని చెప్పి ఇరాన్ మీద దాడికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా కావచ్చు అనుకుంటున్నాయా? మరి ముఖ్యంగా అమెరికా అయితే మాత్రం అదే అనుకుంటుంది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడైతే ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించాడో తను అనుకున్న టార్గెట్ పూర్తయిందని చెప్పి అమెరికా భావించిన సందర్భం. ఆ తర్వాత దాడుని కాస్త తగ్గించిందని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు చూసుకుంటే కనుక దాడులని మరింత తీవ్రతరం చేయడం జరుగుతోంది. అయితే ఈసారి లొకేషన్స్ ఆ దేశాధినేతలో లేకపోతే కీలకమైన వ్యక్తులు ఉంటున్న ఆ ప్రదేశాలు కాదు, ఆ స్థావరాలు కాదు. ఇప్పుడు నేరుగా ఆ దేశానికి ఆర్థికంగా వెన్నుముకగా నిలిచిన చమురు నిక్షేపాలు, చమురు కేంద్రాలు విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇరాన్ ఫ్యూయల్ ట్యాంకర్లు ధ్వంసం అవుతున్న నేపథ్యం, ధ్వంసం అవుతున్న పరిస్థితి. ఈ క్రమంలోని పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది అనుకోవాలి అక్కడ పరిస్థితి. ఎందుకంటే టెహ్రాన్ ఆల్బోల్స్ ప్రాంతాల్లో చమురు నిల్వ కేంద్రాలు ఉన్నాయి. మనం మాట్లాడుకున్నాం ఇటు చమురు కేంద్రాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఎవరి దగ్గర ఏ మేరకు చమురు నిల్వలు ఉన్నాయి అని చెప్పి గతంలో మాట్లాడుకున్నప్పుడు వెనుజులా దగ్గర అత్యధికంగా ఉన్న పరిస్థితి. వెనుజులా చాలా కీలకంగా, వెనుజులా దగ్గర అత్యధికంగా దాదాపు 303 మిలియన్ బ్యారెల్స్ అనుకుంటా, సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఎట్ అగైన్. సో అటువంటి నేపథ్యంలో ప్రెసెంట్ వీడి గురించి మాట్లాడుకుంటే, అంటే ఇరాన్ గురించి మాట్లాడుకుంటే ఆ తదుపరి స్థానాల్లో ఉన్న సిచ్యువేషన్. అండ్ నిన్నకొక మొన్న మాట్లాడుకోవడం జరిగింది. ఇరాన్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే అత్యధిక శాతం 90.8% ఇటు ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్, దాంతోపాటు ఇటు చైనాకి ఉన్నాయంటూ కొన్ని రిపోర్ట్లు చెబుతున్నమాట. ఆ తర్వాత చూసుకుంటే ప్రెసెంట్ ఉన్న సందర్భంలో సిరియాకి 3.3, దుబాయ్కి 2.2 ఆయిల్ ఇరాన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఆ తర్వాత వెనిజులాకి 1.2, ఇరాక్కి 0.9, ఒమన్ 0.3, శ్రీలంకకు 0.2, లెబనాన్కి 0.2, మలేషియాకి 0.4 అండ్ టర్కీకి 0.6. ఇది డేటాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో డేటా ఒక ట్రాకింగ్ ఎస్టిమేట్స్ గురించి మాట్లాడుకున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ప్రెసెంట్ ఏ మేరకు భారీగా నష్టం ఉందనేది మాట్లాడుకుంటున్న పరిస్థితి. క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్టాక్ గురించి మాట్లాడుకుంటే 3 రోజుల క్రితం ఇటు అమెరికా దగ్గర 200 రోజులకు సరిపోయే ఉందనేది కొన్ని రిపోర్ట్లు చెప్పాయి. అండ్ ఆ తర్వాత చైనాకు 104 రోజులు, జపాన్ దగ్గర 260 రోజులు, సౌత్ కొరియా దగ్గర 210 అంటూ ఇంకొన్ని రిపోర్ట్లు, ఆ తర్వాత సింగపూర్ దగ్గర 245 రోజులు అంటూ ఇలా వివిధ రిపోర్ట్లు చెప్పిన మాట. అండ్ గ్లోబల్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి, ఎవరి దగ్గర ఎంత రిజర్వ్ ఉన్నాయి ఆయిల్ అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇటు వెనుజులా దగ్గర అత్యధికంగా ఉన్నాయి. వెనుజులా దగ్గర 303 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్, ఇందాక మిలియన్స్ అన్నాను కదా, బిలియన్స్. ఇందాక వెనుజులా దగ్గర మాట్లాడుకుంటే 303 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అది వెనుజులా దగ్గర మాట్లాడుకుంటే. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే సౌదీ అరేబియా దగ్గర 267 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇరాన్ దగ్గర అత్యధికంగా. గుర్తుపెట్టుకోండి, వెనుజులా టార్గెట్ పూర్తయిపోయింది అమెరికాది అండ్ ఇజ్రాయెల్ సంయుక్తంగా. నెక్స్ట్ టార్గెట్ సౌదీ అరేబియా అవసరం లేదు, ఎందుకంటే అక్కడ గురించి మాట్లాడుకున్న పరిస్థితుల్లో నార్మల్గానే ఇక్కడ సిచ్యువేషన్ సాధారణంగా ఉంది కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఆయిల్ రిసోర్స్ మైత్రి బంధం ఉంది కాబట్టి సౌదీని టార్గెట్ చేయదు. అండ్ ఇరాన్ని 209 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో కెనడా 163 బిలియన్ బ్యారెల్స్, ఇరాక్ 145 బిలియన్ బ్యారెల్స్, యుఏఈ 113 బిలియన్ బ్యారెల్స్ అంటే దుబాయ్, కువైట్ దగ్గర 102 బిలియన్ బ్యారెల్స్, రష్యా దగ్గర 80 బిలియన్ బ్యారెల్స్, లిబియా దగ్గర 48 బిలియన్ బ్యారెల్స్, యునైటెడ్ స్టేట్స్ 45 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయనేది చెబుతున్నమాట. సో అమెరికా ఏం చేస్తుంది తెలివిగా,
తన దగ్గర ఉన్న వాటిని వాడకుండా పక్క దేశాలకు సంబంధించి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. గ్లోబల్ లెవెల్లో నష్టాన్ని కలిగించే ప్రయత్నం గురించి మాట్లాడుకుంటున్న క్రమం. దీంతోనే ఇప్పుడు సంయుక్తంగా దాడులకు ఉపక్రమిస్తున్నాయి. అండ్ నైజీరియా, యునైటెడ్ స్టేట్స్ తర్వాత 45 బిలియన్ బ్యారెల్స్ యునైటెడ్ స్టేట్స్ దగ్గర ఉంటాయి. నైజీరియా దగ్గర 37 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. కజకిస్తాన్ దగ్గర 30 బిలియన్ బ్యారెల్స్, చైనా దగ్గర 28 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఖతర్ దగ్గర 25 బిలియన్ బ్యారెల్స్ అండ్ బ్రెజిల్ 16 బిలియన్ బ్యారెల్స్ గురించి మాట్లాడుకున్న క్రమం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే కనుక చాలా అత్యధికంగా కంపారిటివ్లీ టాప్ 10 గురించి మాట్లాడుకుంటే ఇరాన్ దగ్గర, సౌదీ దగ్గర, వెనిజువేలా వీళ్ళ దగ్గర కదా అత్యధికంగా ఎక్కువ కనిపిస్తోంది ఆయిల్ రిజర్వ్స్ గురించి మాట్లాడుకుంటే. కాబట్టి వీటిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆబ్వియస్లీ వెనిజువేలా టార్గెట్ పూర్తయింది. బట్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఇరాన్ పూర్తయిపోతే కనుక నెక్స్ట్ మీకు గుర్తుంటే ఇంకొన్ని దేశాల గురించి, క్యూబా గురించి మాట్లాడుకొచ్చాడు. అండ్ క్యూబా గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. క్యూబాని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనేది. బట్ ఒక్కసారి అక్కడ దాడి జరిగిన ప్రాంతంలో ఎటువంటి విస్ఫోటనం జరిగింది, విస్ఫోటనం ఇన్ ద సెన్స్ ఎటువంటి ప్రమాదం జరిగింది, ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా దాడులు తీవ్రతరం అవుతున్నాయి. రోజు రోజుకి ఇంకా కాన్సన్ట్రేషన్ పెంచుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు మాట్లాడుకుంటున్న క్రమం ఇరాన్కు రష్యా సపోర్ట్ ఉందనేది అమెరికా ఆరోపిస్తుంది. అమెరికా మరి ముఖ్యంగా CIA